కారును విమానం ఢీకొట్టడం ఎప్పుడైనా చూసారా? కారు రోడ్డు మీద, విమానం గాల్లో ఉంటుంది. ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా? మామూలుగా అయితే అప్పుడప్పుడు ఆకాశం నుంచి విమానాలు రోడ్లపైకి పడినప్పుడు రోడ్డుపై ఉన్న వాహనాలు ధ్వంసం కావడం జరుగుతుంది. కానీ ఈ సంఘటనలో మాత్రం రోడ్డుపై వెళ్తున్న ఒక కారును వెనుక నుంచి విమానం వచ్చి ఢీకొట్టింది. ఈ వెరైటీ యాక్సిడెంట్ అమెరికాలో చోటు చేసుకోగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక డీటెయిల్స్ లోకి వెళితే అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ విమానం కాస్త రద్దీగా ఉండే నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేయడంతో అది ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్రేవార్డ్ కౌంటీలోని ఇంటర్స్టేట్ 95 హైవేపై ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా హైవేపై ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విమాన ల్యాండింగ్ స్పీడ్ ను పైలట్ కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో విమానం అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న ఓ టయోటా క్యామ్రీ కారును ఢీకొట్టింది. ఆ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న 57 ఏళ్ల మహిళ స్వల్ప గాయాలకు గురైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బ్రేవార్డ్ కౌంటీ ఫైర్ రెస్క్యూ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో విమానంలోని 27 ఏళ్ల పైలట్తో పాటు మరో 27 ఏళ్ల ప్రయాణికుడు ఉన్నారు. వీరిద్దరికి ఎలాంటి గాయాలు లేవని, సురక్షితంగా బయటపడ్డారని పెట్రోలింగ్ పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా I-95 హైవేపై కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అయితే ఈ విమానాన్ని ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది, అందులోని సాంకేతిక సమస్యలు, ప్రమాదానికి గల కారణాలకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.